41వ రోజు మేలారెప్ప గారు మనకి తెలియచేస్తున్న అతి ముఖ్యమైన విషయాలు అన్న నేపథ్యంలో నిన్నటికి కంటిన్యూ అండి. అప్పుడు శిష్యుల్లో మెయిందొంగ్ అనేవాడిలా అన్నాడు, మన గురువు గారు రీచింగ్ వచ్చేంత వరకు తన శరీరంను దహనం చేయవద్దని చెప్పిన ఆజ్ఞను ఆ దేవతలు పాడిన పాట కూడా బలపరుస్తున్నది. కానీ ఆ రేచింగ్ వస్తాడని నిర్ధారణ లేదే. ఈ శరీరమేమో ఇలా కరిగిపోతున్నది. ఆయన దహన క్రియలను కనుక మనం ఇలా వాయిదా వేస్తే చివరకు శరీరం నామరూపాలు లేకుండా పోతుంది. మనం పూజించుకోవడానికి అవశేషాలు కూడా మిగలవు అన్నాడు. షేబా రేపా అనే శిష్యుడు ఎలా అన్నాడు, మేలారేపా గారిచ్చిన చివరి ఆజ్ఞపై నుంచి దేవతలు పాడిన పాట ఎంతసేపటికి చితి వెలగకపోవటం, ఈ మూడు ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. రేచింగ్ తప్పక వచ్చి తీరుతాడు. అందువల్ల రేచింగ్ వచ్చేదాకా ప్రార్థన చేస్తూ వేచి ఉందామని. అలా వేచి ఉండటానికి అందరూ నిర్ణయించుకొని ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అప్పుడు నేను అక్కడికి కొంత దూరాన ఉన్న ఒక మఠంలో ఉన్నాను. ఒకనాడు స్వప్నంలో ఒక పేటికను మానవులు దేవతలు పూజిస్తున్నట్లు కనబడింది. ఆ శవపేటిక చుట్టూ చేరిన వారిలో మా గురువుగారి శిష్యులు చాలామంది ఉన్నారు. ఆ శవపేటికలో నుంచి ప్రీతిపాత్రుడైన మా గురువుగారు తొంగి చూచారు. నువ్వు మళ్ళీ వచ్చినందుకు చాలా సంతోషమని లోపల నుండి నన్ను పలుకరించారు. అప్పుడు మేమిద్దరం చాలాసేపు సంభాషించుకున్నాం. తరువాత గురువుగారు ప్రేమగా నా తల నిమురుతూ అలా ఉండిపోయారు. అప్పుడు నా హృదయంలో ఉన్న ప్రేమంతా పెళ్ళుబుక్కి వచ్చింది. ఇంతలో మెలకువ వచ్చింది. మెలకువ రాగానే నా గురువు గారు సమాధి చెందారా ఏమిటి అనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రాగానే ఆయనను చూడాలనే తీవ్రమైన ఆకాంక్ష నాలో ప్రారంభమైన వెంటనే వెతుక్కుంటూ బయలుదేరాను. నేను బయలుదేరే సమయంలో ఒక దేవత నాతో ఇలా అంటున్నట్లు అనిపించింది, ఒరే రేచుంగ్, నీవు త్వరపడవయ్యా. నీవు త్వరపడకపోయినట్లయితే నీ గురువును సజీవంగా చూడజాలవు. నువ్వు వెంటనే వెళ్ళు అని చెప్పినట్లయింది. అందుచేత నేను మనోనిగ్రహంతోనూ ఒక రకమైన ప్రాణాయామంతోనూ మామూలుగా గాడిదల మీద 2 మాసాలు పట్టే ప్రయాణాన్ని నడక మీద కొన్ని గంటల్లో పూర్తి చేశాను. కానీ విశ్రాంతి కోసం ఒక పర్వత శిఖరం మీద విశ్రమించిన నాకు అక్కడ ఒక దేవతా సమూహం దర్శనమిచ్చింది. నేను వెళుతున్న దిక్కుకే గొప్ప గొప్ప మహాత్ములు దేవతలు ఆతృతతో వెళుతున్నారు. అది చూచి నేను తీవ్రమైన భయంతో, ఎక్కడికి వెళ్తున్నారు మీరంతా అని అడిగాను. ఏమయ్యా, ఇటీవల నీకేమైనా గుడ్డి చెముడు వచ్చాయా? అందుకే నీకేం జరిగిందో తెలియటం లేదా ఏమి? ఈ కనబడుతున్న దివ్య దర్శనాలన్నీ మేలారేపా గారు ఉత్తమ లోకాల్లోకి రావడానికి సంకేతం. బుద్ధ ధర్మాన్ని గౌరవించిన మన మహాత్ములు దేవతలు అందరూ ఆయన దగ్గరకు వెళుతున్నారు. ఆయన ఉత్తమ లోకాలకు వెళుతున్న సందర్భంలో ఆయనను గౌరవించటానికి మేము వెళుతున్నాము. మానవులందరూ ఆయనకి నివాళులు అర్పించడానికి వెడుతున్నారు అని వారిలో ఒక దేవత చెప్పి వెళ్ళిపోయింది. అది వింటూనే నా గుండె బద్దలైపోయింది. నా శక్తినంతా వినియోగించి అతి వేగంగా ముందుకు వెళ్ళిపోయాను. నేను చూచారు సమీపిస్తుండగా నా గురువుగారు పెద్ద కొండరాయి మీద కూర్చొని ఉన్నారు. నేను ఆయనను సమీపించగా ఆయన ఎంతో ప్రేమగా నాకు స్వాగతం చెప్పారు. నా స్వప్నంలో నా తలను ఎలా నిమిరారో సరిగా అలానే నిమిరారు. ఈయన జీవించే ఉన్నారు కదా అని సంతోషపడ్డాను. ఆ సంతోషంతో పాదాభివందనం చేసుకున్నాను. ఆయన ఎన్నో ప్రశ్నలు అడిగాను. వాటికి సమాధానం చెప్పి చివరికి ఇలా అన్నారు, బాబు, నువ్వెంతసేపటికి రాగలిగితే అంతసేపటికి రా. నువ్వు వచ్చేప్పటికి అన్ని ఏర్పాట్లు చేసి పెట్టడానికి నేను ముందు పోతున్నానని చెప్పి వెంటనే కనుచూపు మేర దాటి ఆయన వెళ్ళిపోయారు. తీరా నేను చూచారు చేరేసరికి ఆయన ఎక్కడా కనిపించలేదు. ఆయన నివసించిన గుట్ట చుట్టూ చాలామంది శిష్యులు ఉన్నారు. వారంతా దుఃఖాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు, పూజలు చేస్తూ ఉన్నారు. అదంతా చూచేసరికి ఏం జరిగిందో నాకు అర్థమైంది. వారిలో కొత్తగా ఏర్పడిన శిష్యులకు దురదృష్టవశాత్తు నేనెవరో తెలియదు. నేను గురువు గారి దేహంను ప్రయత్నిస్తే వారి చర్య నాకెంతో దుఃఖాన్ని కలిగించింది. నా హృదయ వేదనను వ్యక్తం చేసుకుంటూ మా గురువుగారిని స్తుతిస్తూ
ఒక తత్వాన్ని పాడాను. మొదట ఆయనను స్మరించి ప్రియ శిష్యుడైన నాకు మరొకసారి ముఖారవిందం చూచే అవకాశం ఇప్పించమని ఆయనను అర్థించాను. దివ్యమైన బోధనా సామర్థ్యంతోనూ జ్ఞానంతో నిండి ఉంటే కంఠధ్వనిని మరొకసారి వినిపించమని ప్రార్థించాను. నేను వారి కరుణకు పాత్రుని కావడానికి అనర్హుడైనప్పటికీ నాపై కరుణ చూపమని ప్రార్థించాను. అలా బద్దలైన హృదయంతో నేను ఆ స్తోత్రాన్ని పాడేసరికి అంతవరకు కాంతిని కోల్పోతున్న మీలారేపా గారి శరీరం తిరిగి కాంతిని పుంజుకుంది. అంతకంతకు ఆయన శరీరం కాంతివంతమవుతూ చివరికి ఒక్కసారిగా చితి అంతా అంటుకొని తీవ్రంగా మండనారంభించింది. అదే సమయంలో సాటి శిష్యులైన షేబా, జడ్, సబన్ రేపా నా దగ్గరకు వచ్చి నాకు స్వాగతం ఇచ్చారు. కానీ యువకులైన ఇతర శిష్యులు నన్ను అడ్డగించడం గురించి నాకు ఇంకా బాధగానే ఉంది. నాకున్న భక్తి ఎంత హృదయపూర్వకమైనదంటే మీలా రేపా గారికి తిరిగి ప్రాణం వచ్చేలాగా చేసేటట్లున్నాయి. మండుతున్న మంటల మధ్యనే ఆ శరీరంతోనే ఆయన లేచి కూర్చొని మాట్లాడనారంభించారు. యువకులైన శిష్యులారా, మీరు ఇలా ప్రవర్తించవద్దు. 100 పెద్ద పులుల కంటే ఒక సింహం ఎంతో మేలైనది. మీ వంటి 100 శిష్యుల కంటే సింహం వంటి ఒక్క శిష్యుడు చాలు. నా శిష్యుడు రేచుంగ్ అటువంటి సింహము. కాబట్టి వాడిని నా దగ్గరకు రానివ్వండి. ఓ రేచుంగ్, నువ్వు ఇలా తొందరపడవద్దు. ఓ తండ్రినైన నా చెంతకు వచ్చే నాయనా అన్నారు. అది చూచి అందరూ తుళ్ళిపడ్డారు. వాళ్ళంతా ఆశ్చర్యపోయి ఆనంద పారవశం చెందారు. నా కండ్ల వెంట ఆనంద బాష్పాలు రాలుస్తూ నేను ముందుకు దూకి ఆయన పాదాలు పట్టుకున్నాను. ఆ పారవశంలో నాకు స్మృతి తప్పేటట్లుంది. నేను ఆయన చితిదగ్గం వద్దకు వెళ్ళేసరికి శిష్యులంతా చుట్టూ కూర్చొని ఉన్నారు. మీలేరప్ప తమ ఆత్మశక్తితోటి ఆ దివ్యమైన శరీరంతో లేచి కూర్చున్నారు. ఆయన చుట్టూ మంటలు మండుతూ ఉన్నాయి. ఆ మంటలన్నీ ఆయన శరీరమును కాల్చే బదులు పద్మంలాగా విచ్చుకొని ఆయనకు ఆసనంలాగా ఏర్పడి సహకరిస్తున్నాయి. ఒక మోకాలు వంగి ఉండి చేతులు ఉపదేశ భంగిమలోకి వచ్చాయి. తమ సహజమైన రీతిని ఆయన కూర్చొని ఆ భంగిమలో నుండే ఇలా మాట్లాడారు. వృద్ధుడినైన నా ఈ చివరి మాటలు జాగ్రత్తగా వినండి. చివరిసారిగా నేనిచ్చే ఉపదేశాన్ని సావధానులై వినండి. నా పుత్రుడైన ఓ రేచుంగ్, నాకు ప్రియమైన వాడా, నా ఈ ఉపదేశాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. అతి ముఖ్యమైనది అంటూ చెప్తున్నారు. చూద్దామండి. ఈ పంచభౌతికమైన ఈ శరీరం మహా దొంగ. దీనిని నమ్మవద్దు. జాగ్రత్తగా ఉండు. నిరంతరం ఆహారం కోసం, గుడ్డల కోసం అది తప్పించడంతో ప్రాపంచికమైన వాటిని చింతిస్తూ కాసేపు కూడా విరామం దొరకనీయదు. అలాగే మానసిక స్థాయిలో కూడా ఈ నామరూపాత్మకమైన వస్తువులను గుర్తిస్తుండే మనసు మహా దొంగ. ఇది శరీరానికి మాత్రమే ఎప్పుడూ బానిసై ఉండటం చేత, ఎప్పుడూ దీని అవసరాలను గూర్చి ఆలోచిస్తూ ఉండటం చేత చైతన్య తత్వంలోని సత్యాన్ని గురించి చింతించడానికి దానికి విరామం ఎన్నడూ దొరకదు. అలాగే గుర్తించే స్థాయిలో కానీ భౌతిక స్థాయిలో కానీ చూచినట్లయితే ఇంద్రియ జన్యు అనుభూతికి చెందిన అన్యత్వం గురించిన అజ్ఞానం అనే దొంగ వీడికి వివేకం కలిగితే తనను అక్కడే నాశనం చేస్తాడోనని వీడికెప్పుడూ తాను లొంగకుండా చూచుకుంటూ ఉంటుంది. అది కూడా సత్యమైన జ్ఞానాన్ని పొందటానికి తీరిక లేకుండా ఏవో పనులు కల్పించుకుంటుంది. కాబట్టి ఓ రేచుంగ్, ఆద్యంతాలు లేని నిజమైన జ్ఞానాన్ని అంటిపెట్టుకుని ఉండు. ఈ నిజమైన జ్ఞానానికి రాబోయే జన్మకు మధ్య స్థాయిలో మనల్ని మోసం చేసే దొంగ చైతన్యము. ఆ చైతన్యం ఎలా దొంగంటే తన నిజతత్వంను ఉన్నట్లు కాకుండా మరొక రకంగా ఉన్నట్లు భ్రమ కలిగిస్తుంది. అనంతమైన ఆత్మతత్వంను పరిమితుడైన మానవుడిగా భ్రమింపజేస్తూ ఉంటుంది. అనాత్మను ఆత్మగా తలచటం అంటే అదే. అది తానున్న స్థితి కంటే గొప్ప స్థితిలో ఉన్నట్లు అనుకుంటూ ఉంటుంది. అట్లా అనుకోవటంలో నిజాన్ని గ్రహించటానికి తీరిక లేకుండా ఉంది.
వీటికి వేటికి లొంగక శాశ్వతమైన సత్యాన్ని నువ్వు తెలుసుకో. కర్మకు కారణమైన పాపకృత్యాచరణ మాయామయమైన జగత్తులో ఉండే దొంగ ఆ పాపకార్యములమే కోరిక మమకారాలనేవి కనుక ఓ రేచుంగ్ ఇష్టాలను పరిత్యజించు. ఆధ్యాత్మికతలో సూక్ష్మంగా కనిపించేవి సత్యాల్లాగా కనిపించేవి ఎన్నో ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకోవటంలో అసలు నిజమైన జ్ఞానాన్ని పొందకుండానే ఉండిపోయేలా చేస్తాయి. అలాంటి వాటి బారిలో చిక్కుకోకు. అవతల వారిని గెలవాలని సూక్ష్మమైన యుక్తితో వాదించవద్దు. ఆధ్యాత్మిక సత్యాలన్నిటినీ కూడా పరమ గురువులు అతీతులైన దేవతలు ఒకటిగా చేసి ఆత్మతత్వంగా దాన్ని ధ్యానించి పూజిస్తారు. నీ ఆశయాన్ని, ధ్యానాన్ని, నీ సాధనను ఈ మూడింటిని ఒక నిజమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మాత్రమే కలిపి వాడుకో. భూత భవిష్యత్ వర్తమానం అంతా ఒకటని గుర్తించి ఆ భావాన్ని నీకు సహజంగా అలవాటయ్యేటట్లు చూచుకో. ఇదే మీకు చివరిసారిగా ఇచ్చిన ఉపదేశం. నీకు నేను ఇచ్చేది ఇదే నాయనా. ఇంతకంటే తెలుసుకోవలసిన అతీత సత్యం మరొకటి లేదు. కాబట్టి దీనిని నీవు తెలుసుకో అంటూ తమ ఆఖరి సందేశంను ఇచ్చారు. తర్వాత మంటలు ఇంకా పైకి లేస్తూ ఉండగా ఆయన మరుగుపడిపోయారు. మంటలన్నీ పైకి లేస్తూ చతురాసాకారంగా ఉండే ఒక భవన రూపం ధరించారు. ఆ భవనానికి 4 ద్వారాలున్నాయి. అవి చక్కగా అలంకరించబడి ఉన్నాయి. వాటి చుట్టూ ఇంద్రధనుసు వంటి కాంతిపుంజం అలుముకుంది. చుట్టూ కాంతులతో చేయబడిన తెరలు వేలాడుతున్నాయి. ఆ మంటల్లోనే భవనపు కప్పులు, వాటిపై శిఖరాలు అన్నీ స్పష్టంగా కనబడుతున్నాయి. అవన్నీ రకరకాల రూపాలుగా మారుతున్నాయి. ఆ మంటల్లో నుండి వస్తున్న శబ్దాలు వివిధ వాయిద్యాల సంగీతంలాగా ఉంది. సరిగా చితికి పైనున్న ఆకాశమంతా దేవతలతోనూ ఇతర లోకాల ఆత్మలతోనూ నిండి ఉంది. అందులో కొందరు అమృతమును తెచ్చి చితిలో పోస్తున్నారు. దివ్యమైన పరిమళ ద్రవ్యాలను అందులో పడివేస్తున్నారు. ఆ వాసన కింద గల మానవ మాతలు కూడా సోకుతున్నది. స్త్రీ దేవతామూర్తులు కొందరు గురువు గారి గురించి వీడ్కోలుగా స్తోత్రాలు ఇలా పాడారు. వారి ప్రభు వారిని విడి వెళ్ళినందుకు కొందరు శోకిస్తున్నారు. కొందరు తీవ్ర భావోద్రేకంతో స్పృహ కోల్పోయారు. ఇంతమంది ఇంత దయానికంగా ఘోషిస్తున్న ఆ మంటలు విజృంభిస్తూనే ఉన్నాయి. చిత్ర విచిత్ర రూపాలు ధరిస్తూనే ఉన్నాయి. వివిధ ఆధ్యాత్మిక సంకేతాలను ప్రదర్శిస్తున్నాయి. కట్టెలు మండుతూ ఉంటే వచ్చే చిటిపటలు, తాళాలు, శంఖాలు, వేణువు, బేరీ వంటి శబ్దాలు సంగీతంగా వినిపిస్తున్నది. నిప్పురవ్వల్లో నుంచి అనేక దేవతామూర్తులు దర్శనమిచ్చారు. ఆ దేవతలంతా చితి నుండి ఆయన ఎముకలను, చితాభస్మాన్ని తీసుకుపోయారు. ఆయన భౌతిక శరీరాన్నంతా దేవతలు అప్పగించారు. ఇప్పుడు ఆయన పరమసత్యం అనే దేహాన్ని ధరించారు. మానవులకు, ఇతర ప్రాణులకు గోచరించే అన్ని రూపాల్లోనూ వ్యాపించి ఉండే పరతత్వమే ఆయన దేహం. ఇప్పుడు దానిని ధర్మకాయం అంటారు. ఏదైతే జన్మనిచ్చనేదో లేదో, ఏదైతే సృష్టించబడనే లేదో, ఏది సత్వసిద్ధంగా ఉన్నదో, ఏది నామరూపరహితమైనదో, దేనికి ఆద్యంతాలు లేవో అదే పరమమైన సత్యము అని పాడారు. అప్పటికే సాయంత్రమైనది. చితిలోని అగ్ని పూర్తిగా కాలిపోయింది. అప్పుడు మరొక మహిమ జరిగింది. ఆ గుహ ఖాళీగా కనిపించింది. అందులో కొందరికి అంత ఖాళీగా కనబడుతుంటే మరికొందరికి శవపేటిక కనపడుతోంది. కొందరికి అంతకు ముందు బుద్ధుల రూపాలు దర్శనమవుతున్నాయి. మరికొంతమందికి అక్కడ ఆధ్యాత్మిక సందేశాలు దర్శనమవుతున్నాయి. ఇంకా కొంతమందికి అక్కడ కాంతి లీనుతున్న బంగారుపు ముద్ద కనపడుతుంది. ఇంకొంతమందికి అసలు ఏమీ కనపడటం లేదు. తరువాత దహనం జరిగిన గుహపు వాకిళ్ళన్నిటినీ చితాభస్మం చల్లబడక పోయేసరికి తెరిచి ఉంచారు.
అందరము నా వాటాగా ఈ అవశేషాలు దొరుకుతాయి కదా అని కలలు కంటూ నిద్రించాం. ఆ రాత్రి స్వప్నంలో నాకు రేచుంగ్, ఓ స్త్రీ దేవతామూర్తి దర్శనమిచ్చింది. ఆమె దహన గృహం నుండి ఒక కాంతిగోళానికి తీసుకుపోతున్నట్లు దర్శనమైంది. ఆ దేవతామూర్తిని మంత్రముగ్ధుడిని చూస్తూ ఉండిపోయాను. అప్పుడు ఆ కళలోనే నాకు ఒక అనుమానం వచ్చింది. ఆ అవశేషాలను, ఆ అస్థికలను, ఆ భస్మాన్ని దేవతలు తీసుకుపోతున్నారేమోనని భయం వేసింది. ఆ భయంతోనే వెంటనే మెలకువ వచ్చి లేచాను. కొందరిని తోడు తీసుకొని ఆ దహన గుహంలోకి పరుగు పరుగున వెళ్ళి చూచేసరికి ధూళి రేణువు కూడా లేదు. అంతా తుడిచిపెట్టేసి ఉంది. అప్పుడు తీవ్రమైన హృదయ వేదనతో నాకు కలలో కనిపించిన ఆ స్త్రీ దేవతామూర్తులను, మాకు గురుదేవుల అవశేషాలను తిరిగి ఇచ్చేయండి, అవి మానవ జాతికి ఎంతో మేలు చేకూరుస్తాయి అంటూ ప్రార్థించాను. శరీరంతో ఉన్నప్పుడు మాపై ఎంత దయ ఉన్నారో అంతే దయ ఇప్పుడు చూపండి అని ప్రార్థించాను. మేము అలా ప్రార్థించాక కాంతివంతమైన ఆ లోకం నుండి కోడిగుడ్డు పరిణామంలో ఒక కాంతి బింబం కిందికి దిగి వచ్చింది. ఆ బింబం నుండి ఒక కాంతి రేణువు ఒకవైపుకు ప్రజ్వలింది. ప్రతి ఒక్కరూ అందినంత వరకు దాన్ని పట్టుకుందామని చేతులు చాపారు. కానీ అంతలోనే అది మా చేతులకు అందకుండా పైపైకి వెళ్ళి తిన్నగా స్వర్గలోకాలకు వెళ్ళిపోయింది. తరువాత ఆ కాంతి బింబం స్థానే ఒక శవపేటిక కనిపించింది. ఆ శవపేటికలో మేలారేపా గారి చిన్న ఆకృతి కనిపించింది. ఆ పేటికను ఇద్దరు దేవతామూర్తులు పర్యవేక్షిస్తున్నారు. ఆ దేవతలు శవపేటికకి ఇరువైపులా నిలబడిలా ఒక స్తుతి పాడారు. ఓ బిడ్డలారా, శిష్యులారా, ఆధ్యాత్మికంగా మీ తండ్రి అయిన గురుదేవులు ప్రార్థించి అవశేషాలను కోరారు. పరబ్రహ్మతత్వమైన మేలారేపా గారి దేహమే రూపం ధరించి మీకు గుడ్డు ఆకారం గల కాంతిపుంజంగా దర్శనమిచ్చింది. అది మీలో ఏ ఒక్కరికో చెందాలంటే అలా వీలవుతుంది. మీరు చేతులు చాచి ఎవరికి వారు పట్టుకోవటానికి ఏదైనా వ్యక్తిగత ఆస్తిపాస్తుల, మీకు చిత్ర విచిత్రమైన దృశ్యాలు, ఆధ్యాత్మిక సందేశాలు చూచే అదృష్టం ఇప్పటికీ ప్రసాదించబడింది. మీ గురువుగారు పరమ సత్యమే తమ దేహంగా కలిగి ఉన్నారు. ఆయన ఇప్పుడు అతీతమైన శక్తులన్నిట్లోనూ ప్రకటమవుతున్నారు. కాబట్టి ఆయన పట్ల మీకు గల విశ్వాసం ఆశ్రయించండి. మీరు లోకం నుండి విడివడి దూరంగా ఉన్నట్లయితే అతీత శక్తులు, దేవతలు, మహాత్ములందరూ మీ సన్నిధిలో ఉంటారు. మీ సాధన హృదయపూర్వకమైనదైతే యోగంలో పరిపూర్ణులవుతారు. మీరే పరిస్థితుల్లో ఉన్నా పరిపూర్ణమైన తృప్తితో ఉన్నట్లయితే మీ కోరికలు మీ అదుపులో ఉన్నట్లు లెక్క. మీరు కుల మత భేదాలు పెట్టుకోకుండా ఉన్నట్లయితే అప్పుడు మీ దృష్టి సరియైన దృష్టి అని అర్థం. ముక్తికి నిజంగా సారహీనమైన ఈ జగత్తుకు భేదమే లేదని గుర్తించినట్లయితే అప్పుడు మీ ధ్యానం సరిగా ఉన్నట్లు గుర్తు. మీ శ్రద్ధ భక్తులు మీ యావత్ శక్తి సాధనలో వినియోగించినట్లయితే మీరు చేసే పనులన్నీ సక్రమంగా ఉంటాయి. హృదయంలో శిష్యుడు గురువు ఐక్యత చెందినట్లయితే అప్పుడు వారికి ఉండే మైత్రి నిజమవుతుంది. మీకు శుభశకునాలు, దివ్యమైన కానుకలు లభించినట్లయితే అప్పుడు మీ ఆలోచనలు సరైనట్లే లెక్క. కాబట్టి మీ గురువు గారి యందు ఉండే అచంచల విశ్వాసంతో మీకు ఒకరి పట్ల ఒకరికి ఉండే అనుభూతి, దాని వలన కలిగే తృప్తి, ఇవే మీ గురువుగారు మాకు ఇచ్చిన అవశేషాలు అని పాడారు. ఓకే మాస్టర్స్. సో అండి, మళ్ళీ రేపటి రోజున కంటిన్యూ చేద్దామా? థ్యాంక్ యూ.